స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని, కానీ వెంటనే చికిత్స తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటాచలపతి వెల్లడించారు. మనబోలు మండలంలో తాజాగా ఓ గిరిజన బాలికకు స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకి చికిత్స అనంతరం కోలుకున్న నేపథ్యంలో ఆయన వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెట్లు ఎక్కువగా ఉన్న చోట్ల వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. వీలైనంత వరకు కాళ్ళు చేతులు కప్పి ఉంచేలా పిల్లలకు దుస్తులు వేయాలని సూచిస్తున్నారు. జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలుంటాయన్నారు. పరిసరాల పరిశుభ్రత, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి రక్త పరీక్షను చేయించుకుని నిర్ధారణ చేసుకున్న తర్వాత వెంటనే చికిత్స పొందాలని ఆయన సూచించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి నివారణకు ఆరోగ్య కేంద్రాల్లో మందులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. స్క్రబ్ టైఫస్ అనేది కోకోబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా పేరు ఓరియంటియా సుసుగముషి అని అంటాం. ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్గా వ్యాపించదండి. ఒక లార్వా, చిగ్గర్స్ అనే లార్వా కుట్టడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ చిగ్గర్స్ కుట్టిన ఏరియాలో ఎస్చార్ అనేటువంటి ఒక స్కిన్ లీషన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వ్యాధి గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మనకు ప్రజలు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ చిగ్గర్స్ అనేవి స్క్రబ్స్లో, తర్వాత గ్రాస్లో, తర్వాత చెట్ల పొదల్లో ఉంటాయండి. మనం పొలాల్లో పనిచేసేటప్పుడు కానీ లేదంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ మన బాడీ మొత్తం కవర్ అయ్యేటట్లు డ్రెస్సులు వేసుకోవాలి, షూ వేసుకోవాలి, గ్లౌస్ వేసుకోవాలి. 100% మనకు దీనికైతే ట్రీట్మెంట్ ఉందండి. మనకు టెస్టులు చేస్తే ఖచ్చితంగా ఇది స్క్రబ్ టైఫసా లేదా నాన్ స్క్రబ్ టైఫసా అనేది బయటపడుతుంది. బయటపడ్డా కూడా దీనికి 100% ఇది ట్రీటబుల్ అండి. 100% మన దగ్గర డ్రగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. డాక్సిసైక్లిన్ అనేది దీనికి 100% మనం ఒక 3 to 5 days వాడితే ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందండి. చిన్నపిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలు మామూలుగా ఇసుకలో కానీ లేకపోతే చెట్ల పొదల్లో, గ్రాస్లో ఇలా ఆడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకు ఈ లార్వాలు కుట్టే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కూడా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు మనకన్నా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ గుర్తిస్తే వెంటనే మన ఏ హాస్పిటల్ అవైలబిలిటీలో ఉంటే ఆ హాస్పిటల్ దగ్గర మనకి ఏదంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ లేదంటే ఏరియా హాస్పిటల్ గూడూరు కానీ ఇలా మనకు డాక్టర్స్ అయితే మన ఏరియా హాస్పిటల్ గూడూరులో 24 గంటలు అందుబాటులో ఉంటారండి. సో వెంటనే వాళ్ళు కన్నా మన హాస్పిటల్కి తీసుకొస్తే మన డాక్టర్ గారు ఒకవేళ ఈ స్క్రబ్ టైఫస్ని సస్పెక్ట్ చేసినట్లయితే వెంటనే ఆ కేసుని ఎయిదర్ నెల్లూరుకు కానీ నెల్లూరు ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీకి కానీ లేదు అంటే తిరుపతి రుయా హాస్పిటల్కి కానీ రెఫర్ చేస్తారండి మా డాక్టర్.